ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి మ్యామ్ ఈ 10 సంవత్సరాల లోపు మీరు చెప్పిన ఫుడ్ గ్రూప్స్ స్ట్రెస్తో పాటు ఇంకా ఏమేమి అంటే కామన్గా మనం మంచి పనులే అనుకుని చేసే అవి బెడిసి కొట్టే పనులు ఏమన్నా ఉన్నాయా? మాల్టోడెక్స్ట్రిన్, పాములిన్ ఆయిల్ అండ్ మిల్క్ పౌడర్ ఈ మూడింటిని కలిపి మిక్సీలో తిప్పి పాలల్లో కలిపి మాల్టోడెక్స్ట్రిన్ అదే షుగర్ కంటే జంక్ ఫుడ్ అనేది ఈరోజు 1 year 2 year పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కన్వీనియన్స్ ఫుడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరికైతే పీసీఓడి ఉంటుందో 80% మందికి దే విల్ బికమ్ టైప్. ఒకసారి పీసీఓడి డయాగ్నోస్ అయ్యాక మ్యామ్ తక్షణం చేయవలసిన మార్పులు ఏమిటి? ఇక్కడ పీసీఓడి డయాగ్నోసిస్ కూడా చాలా పీరియడ్ రావట్లేదా, 2 times నుంచి రావట్లేదా, 3 times నుంచి రావట్లేదా, ఓకే పీసీఓడి అయి ఉంటుంది. ఒక వేసే పునాదులు ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి మ్యామ్ ఈ 10 సంవత్సరాల లోపు మీరు చెప్పిన ఫుడ్ గ్రూప్స్ స్ట్రెస్తో పాటు ఇంకా ఏమేమి అంటే కామన్గా మనం మంచి పనులే అనుకుని చేసే అవి బెడిసి కొట్టే పనులు ఏమన్నా ఉన్నాయా? ఉదాహరణకి సీరియల్స్, కొన్ని డబ్బాలో వచ్చే సీరియల్స్, ప్యాకేజ్డ్ ప్రాసెస్ ఫుడ్స్, పాలలో కూడా చాలా గేదెలకి పాడికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి వాటి ఉత్పత్తిని పెంచడానికి అవి కూడా వెళ్ళిపోతున్నాయి పిల్లల్లోకి అంటున్నాం. పాలకులో ఇప్పుడు జరుగుతున్న ఒక మేజర్ డెట్రిమెంటల్ చేంజ్ ఏంటి అంటే మాల్టోడెక్స్ట్రిన్ అండ్ పాములిన్ ఆయిల్ అండ్ మిల్క్ పౌడర్ ఈ మూడింటిని కలిపి మిక్సీలో తిప్పి పాలల్లో కలిపి డైరీ ఫార్మ్స్కి పోస్తున్నారు. ప్యాకెట్లలో అమ్మడం లేదు, డైరెక్ట్గా డైరీ ఫార్మ్స్. మాల్టోడెక్స్ట్రిన్ అదే షుగర్ కంటే భయంకరమైన సబ్స్టెన్స్ అనమాట, నాట్ ఫిట్ ఫర్ ఈటింగ్. అది పాలల్లో కలపడం మూలాన మిల్క్ ఫార్ములాస్, చిన్నపిల్లలకి ఇచ్చే మిల్క్ ఫార్ములాస్లో విపరీతంగా షుగర్ ఉండడం మూలాన అది తాకాక మన పిల్లలు లావుగా బొద్దుగా ఉంటే మనం సంతోషపడిపోతున్నాం, బిడ్డ మంచిగా ఉన్నాడు అనుకొని. అది కాదు అని మనకి తెలియడం లేదు. అవును. అండ్ ఆ పాలల్లోనే ఈ మిల్క్ పౌడరు, ఆ పౌడరు, ఈ పౌడరు, ఈ పౌడర్, ఆ పౌడర్, హైట్ పెరుగుతాడని, లావు పెరుగుతాడని కలుపుతూనే ఉన్నాం. అండ్ వాళ్ళు అడిగి జంక్ ఫుడ్ అనేది ఈరోజు 1 year 2 year పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కన్వీనియన్స్ ఫుడ్ అంటే మీనింగ్ ఏంటి? ఏదన్నా ఒక నెలలో మనకి ఒంట్లో బాగోలేదు, టైం కుదరలేదు, ఆ ఒక్కరోజు ఏదన్నా త్వరగా చేసి పెట్టేదాన్ని కన్వీనియన్స్ అంటాం. ఈరోజు అదేమైపోయింది, ఎవ్రీడే ఫుడ్ అయిపోయింది. ఉదాహరణకి మ్యామ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రీజర్లో తీసి వేయించి పెట్టేస్తారు పిల్లలు. నూడిల్స్ 2 నిమిషాల్లో ఉడుకుతాయి, నూడిల్స్, పాస్తా, ఇన్స్టెంట్గా చేసే పాస్తా, తర్వాత కార్న్ఫ్లేక్స్ ఇలాంటివన్నీ మనము ఫుడ్లో వేసి పెట్టినప్పుడు 10-9 ఆ రజస్వల ఏజ్, ప్యూబర్టీ ఏజ్ 13-14 ఈజ్ రైట్ ఏజ్. అక్కడి నుంచి 11కి వచ్చి 10కి వచ్చి 9కి వచ్చేస్తుంది. ఏంటంటే చిన్న బిడ్డలు 8th class 8 years 9 years వాళ్ళు రజస్వల అవడం ఏంటి, బ్రెస్ట్ ఫార్మేషన్ అవడం ఏంటి, ఆ పిల్లలకి వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకోవడం కూడా తెలియదు. అంతే కదా. ఇలాంటి విచిత్రమైన పరిస్థితులన్నీ ఏర్పడిపోతున్నాయి. ఒకసారి పీసీఓడి వచ్చేస్తే ఏమవుతుందంటే దాని పర్యవసనాలు చాలా డేంజరస్గా ఉంటాయి. ఓన్లీ పీరియడ్ రావట్లేదని మనం అనుకుంటాం, నాట్ ట్రూ. ఎవరికైతే పీసీఓడి ఉంటుందో 80% మందికి దే విల్ బికమ్ టైప్ 2 డయాబెటిక్స్. ఆ పీసీఓడిని కనుక ప్రాపర్గా అడ్రస్ చేయకపోతే టైప్ 1 డయాబెటిక్స్ అవ్వచ్చు, హార్ట్ డిజీజెస్ రావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు, ఇన్ఫర్టిలిటీ, బిడ్డల్ని కనలేని పరిస్థితి ఏర్పడవచ్చు, సివియర్ మూడ్ స్వింగ్స్ మూలాన యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి సైకలాజికల్ ఇవి రావచ్చు, క్యాన్సర్కి దారి తీయచ్చు. బ్రహ్మాండమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి దానికి. సో వాటిని ఏదో జస్ట్ పీరియడ్ రాలేదు కదా ఏముందిలే మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం, రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం పెట్టకూడదు, అస్సలు లేదు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇమీడియట్లీ. సో ఒకసారి పీసీఓడి డయాగ్నోస్ అయ్యాక మ్యామ్ తక్షణం చేయవలసిన మార్పులు ఏమిటి? ఇక్కడ పీసీఓడి డయాగ్నోసిస్ కూడా చాలా ఇంపార్టెంట్ స్వప్న. ఏమవుతుంది అంటే పీరియడ్ రావట్లేదా, 2 times నుంచి రావట్లేదా, 3 times నుంచి రావట్లేదా, ఓకే పీసీఓడి అయి ఉంటుంది, ఒక అల్ట్రాసౌండ్ తీసుకోండి అని అల్ట్రాసౌండ్లో కనిపించేస్తుంది, ఓకే ఇది పీసీఓడి అని. వెంటనే వాళ్ళని మెట్ఫార్మిన్ మీద పెడుతున్నారు. మెట్ఫార్మిన్ ఈజ్ అ డయాబెటీస్ మెడిసిన్. అవును. ఓకే, సో ఇక్కడ స్లో రిలీజ్ అంటే ఎనర్జీ స్లోగా రిలీజ్ చేయడం మీద ఫోకస్ చేస్తున్నారు, కానీ దానికి కారణమైన ఇన్సులిన్ తగ్గే ప్రయత్నం చేయట్లేదు. పర్మనెంట్ సొల్యూషన్స్ మనం చూడట్లేదు, టెంపరీ మెజర్స్ మాత్రమే చూస్తున్నాం. రెండోది కేవలం ఇన్సులిన్ ఒక దాని మూలానే మనకి పీసీఓడి వస్తుంది. ఒక 20% మందిలో కరెక్ట్ కాదు, 60-80% మందిలో కరెక్ట్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఆండ్రోజన్స్, మేల్ హార్మోన్స్, ఓవరీస్లో కొద్దిగా మేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ పీసీఓడి కండిషన్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది.
అందుకనే మూతి మీద మీసాలలాగా రావడము, ఇక్కడ గడ్డ మీద రావడము, ఇక్కడ గొంతు మీద జుట్టు రావడము, చేతుల మీద విపరీతంగా జుట్టు రావడము, పిల్లలకి ఒక స్ట్రెస్ అయిపోవడం. ఎంతవరకు అంటే హిర్సుటిజం అనే కండిషన్ స్టార్ట్ అయితే అవి రోజు తీసుకుంటే కానీ వాళ్ళు బయటికి రాలేరు. ఏం కండిషన్ మ్యామ్ అది? హిర్సుటిజంలో ఏమవుతుంది, మీసం కప్ఫుల్గా వచ్చేస్తుంది, ఈ గడ్డం మీకు ఇక్కడ వస్తుంది, ఈ కింద పెద్ద పెద్ద వెంట్రుకలు వస్తాయి, ఈ చెంపల మీద వెంట్రుకలు వస్తాయి, ఇక్కడ నెక్ మీద వస్తాయి, చేతుల మీద అంతా కూడా చాలా ఎక్కువ బలంగా హార్మోన్స్. అదే కాకుండా మెయిల్ పార్ట్ అండ్ బ్యాడ్డింగ్ అంటే ఈ పార్ట్లో జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. అలోపేషియా లాగా మొత్తం ఈ పార్ట్ వెళ్ళిపోతుంది అన్నమాట, వెళ్ళడం థిన్నింగ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇవేం చేస్తాయంటే మానసికంగా కుంగదీస్తాయి. నేను రోజు ఒక మగవాళ్ళలాగా ఇవన్నీ తీసుకొని చేసుకొని దానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తే కానీ బయటికి వెళ్ళలేదు. సెల్ఫ్ ఎస్టీమ్ బాగా పడిపోతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ అనే ఒక భావజాలం బాగా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. డిప్రెషన్ కుంగదీస్తుంది. ఎప్పుడైతే అది కుంగదీస్తుందో ఇన్సులిన్ లెవెల్స్. సో డయాగ్నోసిస్ అప్పుడు కేవలం ఉందా లేదా అని మాత్రం కాకుండా ఆండ్రోజన్ లెవెల్ ఎంత ఉంది అది కూడా చెక్ చేయాలి. ఆండ్రోజన్ లెవెల్ ఎంత ఉంది, ఆండ్రోజన్ మూలాన ఈజ్ ఇట్ ఆండ్రోజన్ ఇనిషియేటెడ్ పీసీఓడి, హై లెవెల్స్ ఆఫ్ ఆండ్రోజన్స్ ఉండడం మూలాన పీసీఓడి అయిందా అన్నది చెక్ చేసుకోవడం అవసరము. ఆ కండిషన్ని కూడా మనము హ్యాండిల్ చేయడం చాలా అవసరం. మూడో విషయము, పిల్లల యొక్క లైఫ్ స్టైల్ ఏంటో స్టడీ చేయాలి. కొంతమంది ఆడపిల్లలు ఫిగర్ కాన్షియస్నెస్ వచ్చేసి ఏమీ తినకుండా నేను సైజ్ 0 ఉండాలని, నా నడుము ఇంతే ఉండాలని, నేను ఈ ప్యాంట్లోనే ఫిట్ అవ్వాలని, ఇలాంటి ఒక థింకింగ్ మూలాన చాలా తక్కువ ఇన్పుట్ చాలా ఎక్కువ అవుట్పుట్, అంటే చాలా తక్కువ క్యాలరీస్ తీసుకుని విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తారు. ఇలాంటి పిల్లల్లో కంపల్సరీగా పీసీఓడి వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బొద్దుగా ఉన్న పిల్లలకి మాత్రమే పీసీఓడి వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. మామూలుగా ఉన్న వాళ్ళకి రావచ్చు, చాలా సన్నగా ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. సో పీరియడ్ వచ్చిందా లేదా, దిస్ ఇస్ రెగ్యులర్గా వస్తుందా లేదా, వచ్చినప్పుడు బ్లీడింగ్ కరెక్ట్గా అవుతుందా లేదా, అండ్ వచ్చినప్పుడు విపరీతమైన నొప్పులు ఉన్నాయా, చాలామందికి జ్వరం వచ్చేస్తుంది, వాంతులు అయిపోతాయి, ఇవన్నీ దే ఆర్ ఇండికేటింగ్ సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. చాలా అసలు అంటే దీని ఒక డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి మూలం నుంచి కూడా కరెక్ట్ చేయాలి. ఎందుకంటే కేవలం ఒకదాన్ని మనము చేసుకుని కొంతమంది ముందుకు వెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ ఇస్తారు. పెళ్ళి అయిన వాళ్ళకి, పీసీఓడి ఉన్న వాళ్ళకి బిడ్డలు పుట్టకుండా పిల్స్ ఇస్తారు. సో దట్ విల్ అగైన్ డిలే ద ఫర్టిలిటీ ప్రాసెస్. ఇన్ఫర్టిలిటీ కూడా ఇన్ఫర్టిలిటీ వైపు వెళ్ళిపోతుంది. సో తక్షణం అయితే మరి మ్యామ్ ఇది డయాగ్నోస్ అయింది, మెట్ఫార్మిన్ ఒకటే సొల్యూషన్ కాదు. లాస్ట్ వచ్చిన పాప బొజ్జ కనుక బాగా గట్టిగా ఉంది, కొద్దిగా ఇట్లా కొంచెం ఎక్కువగా అబ్నార్మల్గా ముందుకు బొజ్జు ఉంది అంటే యూ హ్యావ్ టు చెక్ హర్ ఫర్ ఫ్యాటీ లివర్. ఖచ్చితంగా గ్రేడ్ 1 అయితే అందరిలో ఉంటుంది. ఇప్పుడు పీసీఓడికి ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్. ఫ్యాటీ లివర్ ఉంది, పీసీఓడి ఉంది అంటే ద చైల్డ్ ఈజ్ హ్యావింగ్ గ్రేట్ పాసిబిలిటీ ఆఫ్ బికమింగ్ ఏ డయాబెటిక్. సో కేవలం ఆ ఒక్క కండిషన్ మీద ఫోకస్ చేయకుండా దాని మూలాన వచ్చే మిగతా కండిషన్స్ అన్నిటినీ మనం ఫోకస్ చేయాలి. ఇవన్నీ ఫోకస్ చేయాలి అంటే వీటికి కారణాలైనటువంటి విటమిన్ డి అండ్ B12ని కూడా చెక్ చేయాలి. విటమిన్ డి ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఇక్కడ. మీరు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిన 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు గమనిస్తే 6th క్లాస్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిల్ అయిపోతుంది. చాలామందికి చదువు ఐఐటి, ఇంజనీరింగ్, మెడిసిన్ ఏదో ఒక ఎయిమ్ పెట్టుకుంటారు. కరెక్ట్ చేయాలి, నేను అస్సలు కాదనట్లేదు, వాళ్ళ ఎయిమ్ని నేను తప్పు పట్టట్లేదు. ఆ ఎయిమ్ మూలాన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఈటింగ్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, మెయింటైనింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. మార్కులు అనేవి భయంకరమైన స్ట్రెస్, అది మామూలు స్ట్రెస్ కాదు అది. సో ఆ స్ట్రెస్ని బేర్ చేసుకోవడం, ఇవన్నీ మనం కండిషన్స్ తప్పనిసరిగా చూడాలి. అండ్ ద డాక్టర్ హూ ఎవర్ ఈజ్ ది గైనకాలజిస్ట్ లుకింగ్ ఏంటంటే దే షుడ్ లుక్ ఫర్ ఆండ్రోజన్స్, దే షుడ్ లుక్ ఫర్ ఇన్సులిన్ లెవెల్స్, దే షుడ్ క్యాలిక్యులేట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, దే షుడ్ లుక్ ఫర్ ఫ్యాటీ లివర్ ఉందా అన్నది, అండ్ దే షుడ్ గో ఫర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇన్ ఏ హోలిస్టిక్ వే. ఇవన్నీ గ్రహించరు చాలామంది. ఇవన్నీ హోలిస్టిక్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే పీసీఓడిని సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా దాని ద్వారా రాబోయేటటువంటి మిగతా ఉపద్రవాలన్నింటినీ చెక్ పెట్టేసేయచ్చు. దీని కండిషన్ని సెట్ చేసుకుంటూనే వాటన్నిటినీ మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు.